సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 2వ అధ్యాయం నుంచి హన్నా యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు హన్నా యొక్క జీవితంలో నుంచి కొన్ని లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు మనము కూడా హన్నా వల్ల కొన్ని దీవెనలు ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి పొందుకునే అనుభవం మనం కలిగి ఉంటాం. 1వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే హన్నా తనకు కావాల్సిన అవసరతను బట్టి దేవుని యొక్క సన్నిధానంలో కన్నీరు కారుస్తూ నిట్టూర్పులు విడుస్తూ దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుని సేవకుడు వచ్చి గద్దించినా కూడా ఏమాత్రం కూడా లక్ష్యం చేయకుండా తన యొక్క గురి దేవుని మీద నిలిపి దేవుని సేవకునితో తను చెప్పే మాట ఒకటే, నేను నా బాధనంతా కూడా దేవునికి తెలియజేసుకుంటున్నానని 15వ వచనంలో చెప్పడాన్ని మనం చూస్తాం. 10వ వచనం 15వ వచనం మనం స్టడీ చేసినప్పుడు హన్నా తన యొక్క బాధను దేవునితో చెప్పుకునే విధానాన్ని బట్టి దేవుని దగ్గర తన విజ్ఞాపన తన మొర్ర అంతా కూడా కుమ్మరించినట్లుగా నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించిన విధానాన్ని బట్టి దేవుడు హన్నా యొక్క మొరను ఆలకించి 26వ వచనంలో మనం చూసినట్లయితే 26వ వచనంలో ఏ సేవకుడైతే గద్దించాడో అదే సేవకుని దగ్గరికి దేవుని ద్వారా అనుగ్రహించబడిన కుమారునితో వెళ్ళి, ఇదిగో నీ సేవకురాలైన నేను దేవుడు నాకు అనుగ్రహింపజేసిన కుమారునితో వచ్చున్నానని చెప్పడాన్ని మనం చూస్తాం. దేవుని సన్నిధిలో మన బాధ, మన ఇరుకు, మన ఇబ్బందులు, మన కష్టాలు, మన నష్టాలని కూడా చెప్పుకున్నప్పుడు దేవుడు మన బాధలు, మన ఇరుకులు, మన ఇబ్బందుల నుంచి విడిపించి మనకు సమాధానం దయచేసే దేవుడు అన్నాడు. 2వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే అన్నాకు దేవుడు 3 కుమారులను 2 కుమార్తెలను దయచేసినట్లుగా మనం చూడగలుగుతాం. దేవుడు అన్నను మరలా దర్శించడానికి కారణం ఏంటంటే సమూయేలు అనుగ్రహించబడిన తరువాత దేవుడితో తను చేస్తున్నటువంటి నిబంధనను ఏమాత్రం మర్చిపోకుండా దేవునికి తను సమర్పిస్తానని చెప్పినటువంటి ఆ యొక్క మాటను బట్టి తను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుని సన్నిధానంలో సమూయేలు ప్రతిష్ఠించిన తర్వాత అన్న యొక్క కమిట్మెంట్ చూసిన దేవుడు 3 కుమారులను 2 కుమార్తెలను సమూయేలుకు ప్రతిగా అనుగ్రహింపజేసినట్లుగా మనం చూడగలుగుతాం. చాలాసార్లు మన వ్యక్తిగత జీవితంలో దేవుని దగ్గర నుంచి మన ఆశీర్వాదాలు పొందుకుంటాం, కానీ దేవునికి చేసుకున్నటువంటి సమర్పణ విషయంలో మనం వెనక్కి తిరిగి చూసేవారుగా ఉంటాం. అన్న వల్లే మనం కూడా ఒక సమర్పణ కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు కూడా అన్న వల్లే ఒక ఆశీర్వాదం ఇవ్వగలుగుతాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.